అస్పర్శయోగో వై నామ దుర్దర్శ సర్వయోగిభిః యోగినో బిభ్యతి యస్మాద్ అభయే భయదర్శినః. మంచిదే, బాగానే ఉంది. యద్యపి ఇదం ఇత్థం పరమార్థతత్వం, ఇదంతా బాగానే ఉంది, కానీ అందరికీ ఎందుకు అందుబాటులో ఉండట్లేదు అని. ఇంతవరకు పరమార్థమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని చెప్పారు. చెప్పిన తర్వాత అద్వైత దర్శనం చాలా గొప్పది అన్నారు. అప్పుడు అందరూ ఎందుకు అంగీకరించట్లేదు దీన్ని? అనేక రకాలైన మతాలు, ద్వైతవాదులు బోల్డంత మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ద్వైత సిద్ధాంతాలు చెప్పి లోకంలో నేను ఇంకా డెవలప్మెంట్ సాధించాలి, సైన్స్ పెంచుకోవాలి, లేదా ఇంజనీరింగ్లో టెక్నాలజీ పెంచుకోవాలి, ఈ మాట్లాడుతున్నారే తప్ప నేను పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతాను, నేను పరమాత్మగా ఉంటాను అంటలేదు ఎవడును. తక్కువ వాళ్ళందరూ ఇది ఎందుకు అనట్లేదు అనే ప్రశ్న. యద్యపి ఇదమిత్తం పరమార్థతత్వం అన్నప్పటికీ కూడా దానికి అద్వైత దర్శనం కిమిచ సర్వై ఏవ నాద్రియతే కృతాః, అందరూ దీన్ని ఎందుకు అంగీకరించటం లేదు అనేది ఒక ప్రశ్న. దానికి సమాధానంగా ఆచార్యుల వారు ఉపదేశం చేస్తున్నారు. అస్పర్శయోగో వై నామ దుర్దర్శ సర్వయోగిభిః యోగినో బిభ్యతి యస్మాద్ అభయే భయదర్శినః. ఈ అస్పర్శ యోగము అనేటువంటిది ఒక గొప్ప యోగము. ఆ యోగము చాలా కష్టమైనది, యోగులకు కూడా సాధ్యం కానిది. అది దొరికితే అద్వైత నిష్ట కలుగుతుంది, అది లేకపోతే అద్వైతం అందు శ్రద్ధ ఉండదు. అంచేత అందరూ ఆ దుర్లభమైనటువంటి అస్పర్శ యోగం పొందక వాళ్ళందరూ అద్వైతంలోకి రావట్లేదు, అద్వైత దర్శనంలోకి రాలేకపోతున్నారు అన్నాడు. ఆ టిప్పణి చూసుకోండి, అస్పర్శ యోగ అనే దానికి వివరణ రాశారు కిందన టిప్పణిలో. స్పర్శ అంటే సంబంధ, తద్రహితో యోగ అస్పర్శ అన్నమాట కదా. అస్పర్శ యోగ, స్పర్శ అనే దానికి అర్థం సంబంధము. స్పర్శరహితమైన యోగము అంటే బ్రహ్మ యందు ఏకీభావము అన్నట్టు. బ్రహ్మతో ఏకీభావం పొందడమే అస్పర్శ యోగము అన్నట్టు. దానికి ఎవరు చెప్పారు అంటే అసంగోహ్యయం పురుష అనేటువంటిది బ్రహ్మ వస్తువు అసంగము, ఎవరు దేనితోటి స్పర్శ లేదు, దేనితోటి సంబంధం లేదు అని అర్థం. కాబట్టి అస్పర్శ. బ్రహ్మభావం ప్రాప్తస్య సర్వ సంబంధాభావ సిద్ధి. వాడు బ్రహ్మభావాన్ని పొందినటువంటి వాళ్ళు సర్వ విధమైన వస్తువులతోటి సంబంధం లేదు అన్నాడు. అంటే ఎందుకు లేదు? సర్వ వస్తువులు లేవు కనుక. ఉంటే సంబంధం ఎందుకు ఉండదు? వస్తువులే లేవు, తనకంటే వేరే వస్తువే లేదు కనుక దాంతో సంబంధం ఉండదు. అంటే సర్వాత్మభావం ఎప్పుడైతే వచ్చిందో, ప్రపంచం అంతా నిండి ఉన్నటువంటిదంతా ఏకవిధమైన బ్రహ్మ వస్తువే అన్నప్పుడు రెండో వస్తువే లేదు కనుక రెండో దాంతో సంబంధం ఉండదు. అది అస్పర్శ యోగం. అంటే సర్వాత్మత్వము బ్రహ్మైక ఏకత్వము తెలియాలి, అప్పుడు అద్వైతం బాగా వంటపడుతుంది. కానీ సర్వయోగిభిః దుర్దర్శ అన్నాడుక, సర్వయోగులకి తెలియదు అన్నాడు. ఎవరికి అదర్శి అంటే ద్వైత దర్శి యోగిభిః. ద్వైతాన్ని చూసేటువంటి వాళ్ళకి ఈ ఏకత్వ జ్ఞానం ఉండదు. ఇతరమైన వస్తువులతో బ్రహ్మభావాన్ని పొంది బ్రహ్మంలో ఏకీభావం పొందిన వాళ్ళకి అయితేనే ఇది వస్తుంది. కానీ ఈ అస్పర్శ యోగము అనేది అది దుర్దర్శం, అందువల్ల ఏకీభావం కష్టం. ద్వైతం చూసేటువంటి యోగులకి ఇది దురదర్శము, అందదు. అంచేత రెండోది ఏంటి అంటే అభయం. యోగినః బిభ్యతి యస్మాత్, యోగులందరూ భయపడతారట. కారణం ఏంటి? వాళ్ళు ద్వైతాన్ని చూస్తున్నారు కనుక ద్వితీయాద్వై భయం భవతి. ద్వైత యోగులు ద్వితీయ వస్తువుని చూస్తారు కనుక ఇతర నిమిత్తమైనటువంటి భయం ఉంటుంది. తత్వజ్ఞానం వస్తే లేదు, రెండో వస్తువే లేదు, వాటి వల్ల భయపడవలసిన అవసరమే లేదు. కనుక అభయం అనేటువంటి భయవర్జితమైనది ఈ జ్ఞానయోగము, అద్వైతము, జ్ఞానయోగము. దాన్నే అస్పర్శ యోగము అనే పేరుతో పిలుస్తున్నాము. ఇప్పుడు కార్యకర్థం చూడండి. అస్పర్శ యోగో వై నామ దుర్దర్శ సర్వయోగిభిః యోగినో బిభ్యతి యస్మాత్ అభయం భయదర్శినః. అభయే బ్రహ్మణి అనమాట. భయం అసలు భయానికి కారణమే కాదది, అభయం అయినటువంటి బ్రహ్మ వస్తువు. దానిలో భయాన్ని చూస్తున్నారు వీళ్ళు, కాబట్టి దీనిలో భయపడుతున్నారు. ఎప్పుడు ద్వైతదర్శి యోగులు అంటే ఎత్రహి ద్వైతమివ భవతి తద్ ఇతరం పశ్యతి. అక్కడ తేడా. ఉదరమంతరం కురుతే అదతస్య భయం భవతి అని తైత్రయంలో చెప్పారు. కేమాత్రం చిన్న తేడా గమనించినా వాడికి భయం తప్పదు. ద్వితీయాద్వై భయం భవతి. రెండోది లేనే లేదు, ఉన్నది నేను ఒక్కనే అనే స్థిరమైన నిశ్చయం గల వాడికి భయం ఉండదు. కనుక అభయం ప్రతిష్టాం విందతే. ఆత్మైకత్వం తెలిసిన వాడికి అభయము ప్రతిష్ట,
అక్కడ తరతి శోకం ఆత్మవితు, శోకములన్నీ పోవడము, దుఃఖములన్నీ పోవడము, భయం లేకపోవడము, ఆనందం మిగిలిపోవడము, ఆనంద రూపంగా ఉండటం, ఇవన్నీ అద్వైత శ్రద్ధ కలిగి అద్వైత అనుభవం కలిగిన వాడికి ప్రయోజనాలు. ద్వైత భావం ఉన్న వాళ్ళు రెండో వస్తువు ఉంది అంటే దాంతో భయపడి సావదు, తప్పదు. రెండో వస్తువు నుంచి భయం వస్తుంది. అంచేత భయ దర్శనం, అభయమైన బ్రహ్మ వస్తువు భయం చూస్తున్నారు అంటే వీళ్ళు అజ్ఞానం చేత రెండో వస్తువు ఉంది అనుకుంటున్నారు, దానివల్ల భయం వస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అస్పర్శ యోగ, రెండో వస్తువే లేదు, సర్వ సంబంధ వర్జితము అసంగము అయిన బ్రహ్మం ఒకటే. సర్వకాల సర్వావస్థల యందు ఎటువంటి ఇతర వస్తువులతో సంబంధం లేనటువంటి ఒకే విధమైన బ్రహ్మ వస్తువు ఉంది. అది అభయము, అచలము, శాంతము, సమతాంగతం, అజాతి, ఎన్ని విశేషణాలు వేసి అటువంటి అద్వైత స్వరూపమైన బ్రహ్మ వస్తువు అది నేనే అయ్యున్నాను అన్నవాడికి భయం ఎక్కడుంటుంది? అస్పర్శ యోగో వైరామ దుర్దర్శ సర్వయోగిభి యోగినో బిభ్యతి యస్మాద్ అభయే భయదర్శిన. వ్యాఖ్యానం చూద్దాం. యద్యపి ఇదమిత్తం పరమార్థతత్వం, మీరు చెప్పినట్టుగా పరమార్థతత్వం ఈ రకంగా ఉంది, కానీ అస్పర్శ యోగో నామ అయం అంటే ఏమిటి అర్థం? సర్వ సంబంధాఖ్య స్పర్శ వర్జితత్వాత్ అస్పర్శ యోగో నామ. స్పర్శ అనే దానికి అర్థం సర్వ సంబంధము అనేటువంటిదే స్పర్శ, ఇతరములతో సంబంధము అనేటువంటి స్పర్శ. ఆ స్పర్శ వర్జితత్వాత్, స్పర్శ లేకపోవడం వల్ల అస్పర్శ యోగ అనేటువంటి మాట రాశారు. అది బహిర్ముఖులైన వాళ్ళకి దొరకదు. పరమార్థతత్వం బ్రహ్మ అనేటువంటిదే దొరుకుతుంది కనుక ఆ కూటస్థమైన తత్వజ్ఞానం కలిగితేనే ఇది వస్తుంది, కానీ లేకపోతే కుదరదు. అలాంటిది నామ వై స్మర్యతే ప్రసిద్ధం ఉపనిషత్సు. అలాంటి అస్పర్శ యోగము అనేది ఉపనిషత్తులలో ప్రసిద్ధమైనది. అది దుర్దర్శం అని ఎందుకన్నారు అంటే దుఃఖేన దృశ్యత ఇది దుర్దర్శ సర్వైర్ యోగిభి. దుఃఖేన దృశ్యతే. ఇంకా ఆనందగిరిలో కూడా అందమైన మాట. అస్పర్శ యోగ అనే దానికి అర్థం ఏంటి అంటే ఎవడు తత్వజ్ఞానాన్ని పొందుతాడో వాడికి స్పర్శ ఉండదు. దేంతో అంటే తత్ర వర్ణాశ్రమాది ధర్మేణ పాపాది బలేన చ స్పర్శో నభవతి అన్నారు. వాడు నేను ఈ వర్ణం వాడిని, నేను ఈ ఆశ్రమం వాడిని, నేను ఈ పని చెయ్యాలి, ఇది ఏమి లేదు. వర్ణాశ్రమ ధర్మాలకి అతీతం. వాడికి పాపాలు లేవు, పుణ్యాలు లేవు, వాడికి ఏమి లేదు. మలములు లేవు, రాగద్వేషాలు లేవు, ఏమీ లేవు. వాటితో సంబంధం లేకపోవడమే అస్పర్శ అని అర్థం. వ్యాఖ్యానం 312 పేజీలో 21వ లైన్ 22వ లైన్లో ఉంది. అస్పర్శేతి తత్ర వర్ణాశ్రమాది ధర్మేణ పాపాది మలేన చ స్పర్శో నభవతి అస్మాత్ ఇది అద్వైతానుభవ అస్పర్శ. అది యోగమని ఎందుకన్నారు? సయేవ యోగ. యోగం అంటే మాటకి అర్థం ఏమిటి? కలిపేది అన్నట్టు. అంటే జీవుణ్ణి బ్రహ్మతో కలిపేది. జీవస్య బ్రహ్మభావేన యోజనాత్ సయేవ యోగ. అస్పర్శ్యాసౌ యోగశ్చ అస్పర్శ యోగ. ఇప్పుడు జీవో బ్రహ్మ ఇవ నాపరహ అని చెప్పాను కనుక జీవుడు బ్రహ్మ ఒకటే కాబట్టి జీవుడు బ్రహ్మ అయిపోయాడు. జీవుడికి బ్రహ్మతో సంబంధాన్ని చెబుతోంది కాబట్టి యోగమైంది. స్పర్శ అనేది వర్ణాశ్రమ ధర్మాలతో కానీ పాపాలతో కానీ ద్వైత ఇతర వస్తువులతో కానీ సంబంధం లేకపోవడం వల్ల అస్పర్శ అయింది. అస్పర్శ్యాసౌ యోగశ్చ అస్పర్శ యోగ. అది ఏంటి? అద్వైత అనుభవ. సర్వమాత్మైవ వాసుదేవ సర్వం ఇది అనే జ్ఞానం అది ఉంటే అది అందరికీ దొరుకుతుందా అంటే అది అందరికీ దొరకదు. ఎందువలన? కర్ములు అంటే కర్మాచరణం చేసే శ్రోత్రియులు ఇది మాకు ఇది చేశాము, ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇది కాస్త వెంటనే పోతుంది అంటే తత్వజ్ఞానం చేత భయపడుతూ ఉంటారు. ఎందువల్ల అంటే తత్వజ్ఞానం కలిగితే వర్ణాశ్రమ ధర్మాలు దూరం అయిపోతాయి అన్నాం మనం. వాళ్ళు శ్రోత్రియులు కర్మనిష్ఠులు అయితే ఏటో ఈ జ్ఞానం అంటారు, సంధ్యావందనం అక్కర్లేదు, ఇప్పుడు యజ్ఞాలు యాగాలు అక్కర్లేదు, ఉపాసనలు అక్కర్లేదు అంటారు. ఏదంటే వద్దు బాబు, దాంతో భయం మాకు, చక్కగా మన కర్మ మనం చేసుకుందాం, మన పనులు మనం చేసుకుందాం అనే ఆలోచనలో ఉంటారు శ్రోత్రియులైన కర్మణులు. వీళ్ళకందరూ ఈ జ్ఞానం చెప్తే ఆ జ్ఞానం అనేసరికి ఏం అక్కర్లేదు, పనులు అక్కర్లేదు, ఫలితాలు లేవంటారు వాళ్ళు. దానితో భయం అండి మాకంటారు వాళ్ళు. భయం ఎందుకు వచ్చింది? అభయమైన బ్రహ్మని చూసి భయం పొందుతున్నారు వాళ్ళు. అంటే ఇది మాకు కర్తవ్యము ఆ మాట రాశారు చూడండి. ఇక్కడ కర్మిణోహి శ్రోత్రయా బ్రాహ్మణ ఆద్యా అస్మాకం నంష్యతి
బ్రాహ్మణ్యాది అస్మాకం నంశ్యతి, మా యొక్క బ్రాహ్మణ్యమే తగలడిపోతుంది, ఈ పనులన్నీ మానేస్తే మా బ్రాహ్మణ్యం పోతుంది అనేటువంటి బాధపడతారట వాళ్ళు. ఇది తత్వజ్ఞానాది విభ్యతి. ఎందువలన అభయ నిమిత్తమేవ తత్వజ్ఞానం విద్యాజ్ఞానవశాత్ భయ నిమిత్తం పశ్యతి. అది వాళ్ళ బాధ. భయదర్శిత్వం అంటే ఏంటి? వాస్తవంగా అభయానికి కారణమైన తత్వజ్ఞానం, కానీ వాళ్ళ తప్పుడు ఆలోచన వల్ల ఇదే వాళ్ళకి భయానికి కారణం అవుతుంది. అంటే ధర్మాధర్మములయందే బాగా కట్టుబాటుతో అనుభవాన్ని చేస్తూ దాని మీదే నమ్మకం పెంచుకుని ఎవరైతే భోగాన్ని సాధిస్తూ కోరుకుంటూ బ్రహ్మభావం మాకు అక్కర్లేదు, దానిలో వచ్చే మాట అయితే మళ్ళీ మాకు అప్సరస స్త్రీ సంభోగము లేకపోతే స్వర్గాది లోకములు ఇవేవి ఉండవు, ఇలాంటి వాళ్ళు మాకు ఆదరం మాకు అక్కర్లేదు అనేటువంటి మాట చెబితే వాళ్ళు, కానీ ఆత్మ సత్యానుబోధం కలిగితే ఏమవుతుంది అంటే నా కర్మ నాలిప్యతే పాపకేనా, పాపాలని పుట్టించేటువంటి కర్మలతో వీడికి సంబంధం లేదు, అస్పర్శము అనేటువంటి మాట చెప్పారు. కనుక శ్రవణ మననాది లక్షణమైనటువంటి ఆయాసం కూడా వాళ్ళకి అక్కర్లేదు అని అర్థం. యోగులకైతే ఇదంతా కావాల్సి వస్తుంది అని వాళ్ళు అలేపం, దానివల్ల నష్టం వచ్చింది అని రాశారు. ఇప్పుడు దుఃఖేన దృశ్యత ఇది దుర్దర్శ సర్వైర్యోగిభి వేదాంత విహిత విజ్ఞాన రహితై, అది వేదాంత విహిత విజ్ఞాన రహితై అని మాట రాశారు. ఆ మాటకి అర్థం ఏమిటి అని అంటే వేదాంతములలో విహితం కాదు, వేదాంతములలో బోధింపబడినటువంటి ఆత్మైకత్వ జ్ఞానము లేకపోవడం వల్ల. అద్వైత ఆత్మదర్శనం లేదు. ఎందుకు లేదు అంటే వేదాంతాలు వాళ్ళకి చదవలేదు, ఒకవేళ చదివినా అర్థం కాలేదు. వేదాంతములలో చెప్పబడినటువంటి ఆత్మైకత్వము అనేటువంటిది వాళ్ళ మనస్సుకి రాలేదు అని అర్థం. వేదాంత విహిత విజ్ఞాన సర్వయోగిభి ఆత్మసత్యానుబోధ ఆయాసలభ్య ఏవేత్యర్థ. ఎక్కువగా దుఃఖము అంటే ఏమర్థం? దుఃఖం చేత దర్శనమవుతుంది అన్నారు కదా. వేదాంత విజ్ఞానమే లేకపోతే ఆ యోగులందరూ ఏం చేయాలి అంటే ఆత్మ సత్యానుబోధం సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. అదే దుఃఖం అంటే. ఆ ఆత్మసత్యానుబోధం కలిగితే అప్పుడు ఇది వస్తుంది. అంచేత అసలు వాళ్ళకి దొరకదు, అందుబాటులోకి లేదు, ఇంపాసిబుల్ అనే మాటలు అనలేదు. వాళ్ళు కూడా ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటే, దీనికోసం ఆయాసపడితే కష్టపడితే వాళ్ళకి కూడా ఈ జ్ఞానం దొరుకుతుంది. అంచేత దుర్దర్శము అన్నారే తప్ప పూర్తిగా అక్కడ అసలు ద్రష్టం అయోగ్యం అనే మాట అనలేదు. చూడడానికి వీలు లేనిది అదృశ్యం అనే మాట అనలేదు. ఇక్కడ దుర్దర్శం. దుర్దర్శం అంటే కష్టపడాలి, దుఃఖంతో చూడ. ఆ దుఃఖం ఏది అంటే ఆత్మసత్యానుబోధం అనేటువంటిది పొందడమే ఆయాసం. ఆత్మసత్యానుబోధ ఆయాస లభ్యయేవ ఇత్యర్థ. యోగినో బిభ్యతి యస్మాత్ సర్వభయవర్జితాదపి ఆత్మ నాశరూపమిమం యోగం మన్యమానాః భయం కుర్వంతి. అది సర్వభయములకు గురి కానటువంటి భయవర్జితమైనటువంటి ఆత్మ వస్తువు ఉంది. దాన్ని చూసి వీళ్ళు ఆత్మనాశరూపం యోగం మన్యమానాః, తనకి ఆత్మనాశం కలుగుతుందేమో అనేటువంటి ఒక భయంతో వీళ్ళందరూ దాన్ని చూసి భయపడుతూ ఉంటారు. ఎవరు? అభయే అస్మిన్ భయదర్శన భయ నిమిత్త ఆత్మనాశ దర్శనశీలా అంటే అవివేకిన ఇత్యర్థ. అజ్ఞానులు, పాపం తెలియని వాళ్ళు. దీన్ని చూసి భయపడ్డం ఎందుకండి? ఇక్కడ భయం ఎందుకు? ఆనందం, ఆనందరూపమైనటువంటి బ్రహ్మవస్తువును చూసి తత్వజ్ఞానానికి భయపడ్డం ఏంటి అని అన్నారు. అవివేకిన ఇత్యర్థ అన్నారు. మనసో నిగ్రహాయత్తం అభయం సర్వయోగినాం దుఃఖక్షయ ప్రబోధశ్చాప్యక్షయ శాంతిరేవచ అని దీని తర్వాత కాలికది.